సుజాత అమ్మారండి. మనకు పాటలు పాడే టైం అయిపోతుందండి. ఆరాధనలోనికి వెళ్ళిపోదాం రండి. దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార, దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార, వెలుగైన యేసయ్యను వేణుల చాటినది, వెలుగైన యేసయ్యను మసుల పాక చేరినది క్రిస్మస్ తార, మసుల పాక చేరినది క్రిస్మస్ తార, దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార,
మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజు పుట్టాడని, యుగుల రాజు ఉదయిస్తాడని, రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ఉదయిస్తాడని. తార వెలిసింది, ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మందను విడిచి మమ్మును మెరిచి మేమంతా కలిసి వచ్చాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మారారాధనే, క్రిస్మస్ ఆరాధనే. తార వెలిసింది, ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సాంబ్రాణియు మూలమును తెచ్చాములే. మా ఇంటిలో మా కంటిలో నిన్ను కనులారా కాచాములే. బంగారమును సాంబ్రాణియు మూలమును తెచ్చాములే. మా ఇంటిలో మా కంటిలో నిన్ను కనులారా కాచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజు నీవేనని నిన్ను కనపరచి పొగడాములే. తార వెలిసింది, ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది, ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. దేవుని స్తోత్రం. చక్కటి క్రిస్మస్ పాటలు పాడి ప్రభువును మహింపరిచిన ప్రైవేట్ ముగ్గులను కూడా ప్రభువులు అభినందిస్తూ సమయంలో ఇటుకల కొండ నుండి వచ్చిన రాజకుమారి, తర్వాత
మన ఎవరు రోజా అమ్మ, వారిద్దరూ వచ్చి ఒక్క పాట పాడండి. తర్వాత బాలకృష్ణ ఉన్నాడా? బాలకృష్ణ కూడా ఒక పాట పాడాలి. రండి. మన కెజియను రాధ వచ్చి ఒక పాట పాడిన తర్వాత మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదామండి. సమయం అయిపోయింది ఇక. వీధుల్లో ఆనందం, ఆ నింగి తారల్లో ఉల్లాసం, ఈ రేయి వెన్నెల్లో సంతోషం, ఇలా పొంగేనులోన సంగీతం. లోకాలకే రారాజుగా యేసయ్య పుట్టాడుగా. లోకాల నేలేనా
మరి ఈ సమయంలో మనం క్రిస్మస్ ఆరాధనలోనికి వెళ్ళే ముందు మరి దివ్య వచ్చి మా పాప ఒక పాట పాడిన తర్వాత క్రిస్మస్లోనికి వెళదాం. ఒక్కో పాట పాడే వాళ్ళకి మళ్ళీ ఒక పాట టయాన్ని బట్టి అవకాశం ఇవ్వబడుతుంది. మీరు సిద్ధంగా ఉండండి అమ్మా. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గగనాన తారక భువనాన వాలుగా వింతైన వార్త చెప్పగా భయమేది లేదిగా భారం తొలగిందిగా శ్రీయేసు రాజు పుట్టగా పరలోక తండ్రి ప్రేమగా తన వారసుని పంపగా భూలోక వాసులందరికీ శుభవార్త పండుగా
హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మళ్ళీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. కేసరి పొత్తును. హల్లెలూయా. వందనాలు. మరి చక్కటి క్రిస్మస్ పాటను పాడి ప్రభుని మహింపరిచిన దివ్యాకు, మరి అక్కడక్కడ పొడిగా పాడిన జెస్సికా కూడా ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తూ సమయంలో క్రిస్మస్ ఆరాధనలోనికి వెళదాం. మరి పిలుపుకు ఒక సమయం ఇవ్వబడుతుంది, ఇంకా కొంతమందికి టైం ఇవ్వబడుతుంది. మధ్యలో నేను ఇస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. చిన్న ప్రార్థన చేద్దాం. నాన్న బట్టి, కరెంటును బట్టి, సౌండ్ సిస్టాన్ని బట్టి, ఆర్కెస్ట్రాను బట్టి, చక్కటి స్వరాలు కలిగిన ప్రియ బిడ్డలందరిని బట్టి, మీ చక్కటి ఈ ఆరాధనా కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేస్తున్న మన రవ్వవారుగుడు సంఘ బిడ్డలందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవునిని మహిమపరచాలి, గ్రామానికి రక్షణ సువార్తను అందించాలి, మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలి క్రిస్మస్లని స్థానిక రవ్వవారుగుడు సంఘ బిడ్డలు మరి ఉదయకాల సమయం నుండి ఎప్పటి వరకు కూడా వారు ఎంతో కష్టపడి పరిచర్య చేస్తూ దేవుణ్ణి మహిమపరుచున్న మరి ప్రతి కుటుంబానికి ఈ రాత్రి క్రిస్మస్ సమాధానము, ఆనందమును, సంతోషమును, సమృద్ధిని దేవుడి సంఘమంతటికి అనుగ్రహించాలి అని, ఇంకా జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో దేవుడు తన ఆత్మ ద్వారా, తన జ్ఞానము ద్వారా, తన సహాయమునిచ్చి ఈ ఆరాధనని నడిపించినట్లు మరి సమయంలో పిలుపు వచ్చి ప్రార్థన చేస్తాడండి. జరిగిన ఆరాధన బట్టి, జరగబోయే ఆరాధన బట్టి దేవుని సహాయాన్ని కోరుచు పిలుపు ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ఘనుడు మా దేవ, నువ్వు ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో రవ్వవరుగుడెం గ్రామంలో ప్రభా నాయన నీ క్రిస్మస్ వేడుకను ప్రభా ఏర్పాటు చేసుకొని నాయన ఇదిగో తండ్రి ఈ ఆరాధన ప్రభా ఈలాగున ప్రభా జరగటానికి నీవు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ప్రభా వాతావరణము తండ్రి ఎంతో గలిబిలి చేస్తున్నప్పటికీ నాయన ఇదిగో తండ్రి ప్రభా మంచి వాతావరణం ఇచ్చి నాయన నీ వేడుకను ప్రభా ఈ రీతిగా నాయన ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని మీ నామానికి మహిమార్థంగా తండ్రి ప్రభా జరిగిస్తున్న విధానానికి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిలోనే ప్రభా మరింతవరకు జరిగిన ఆరాధన బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవా. నాయన ఇదిగో తండ్రి ప్రభా నాయన క్రిస్మస్ గీతాలను బట్టి ప్రభు నిన్ను మహింపరిచి ఉన్నారు. ఇదిలోనే ప్రభా అలనాడు పిల్లలు జ్ఞానుడు ప్రభా నాయన నీ చుట్టూ చేరి ప్రభా నిన్ను ఏ రీతిగా అయితే ప్రభ స్తుతించి ఉన్నారు అట్టి రీతిగా ప్రభా గాన ప్రతిగానాల చేత ప్రభా వాయిద్యముల చేత ప్రభ నీ నామను మహింపరిచి ఉన్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా స్తుతి యాగము తండ్రి నీ సన్నిధానముల ప్రభ ధూపం వల్ల చేరున్నదని మేము నమ్ముచున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిలోనే ప్రభా నాయన జరుగుతున్న ఆరాధన అంతట్లో నీ కృపను, కాపుదలను, నీ ఆత్మను ప్రభా నాయన తోడుగా ఉంచి జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఇదిలోనే ప్రభా ఈ స్థలంలో ప్రభా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం తండ్రి మీ నామానికి మహిమార్థముగా నైనా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నడిపిస్తున్న తండ్రి మీద ఆస్తులను మీరు అభిషేకంతో నింపి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. నాయన జరుగుతున్న ఆరాధన అంతట్లో ప్రభా నీ ఆత్మ సహాయం నుంచి జరిగించి మహిమ పొందమని చేసిన మనముని సన్నిధానం చేర్చి ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తున్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయంలో వాక్య పట్టణాలకి చదవడానికి వెళ్ళే ముందు మన మధ్య కొంతమంది పెద్దలు ఉన్నారు. వారిని వేదిక మీదకి పిలిచి మనము ఆరాధనలోనికి మనం వెళదాం.
మరి మన పరిచర్యలన్నిటికీ మన సిఓఎం పరిచర్యలన్నిటికీ ఆత్మీయ తల్లిగా విజయ కుమార్ అమ్మ గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. మరి అదే రీతిగా మన సిఓసిఎం పరిచర్యకు మరి దేవుని సేవకులుగా కీర్తిబాబు గారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి అదే రీతిగా ప్రియులు మాస్టర్ వెంకటేశ్వరరావు గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి మాస్టర్. ప్రియులు రామకృష్ణ గారు కూడా మన మధ్య ఉన్నారు. ఓకే, అదే రీతిగా సంఘ పెద్దలు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. మరి అదే రీతిగా మన సంఘ పెద్దలు కురసం గాబ్రియలు గారు ఎక్కడ ఉన్నా ఒక్కసారి వేదిక మీదకి వచ్చినట్లయితే మళ్ళా వెళ్ళొచ్చు. మరి అదే రీతిగా ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన మరి జాన్ బెన్నీ గారు కూడా మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా క్రిస్మస్ వాక్య పఠనాలు చదువుదామండి. 3 వాక్య పఠనాలు, 3 బిడ్డలకు అవకాశం ఇద్దాం. మొదట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. గాబ్రియల్ రా, చప్పట్లు కొడదాం ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. మరి అమల చదివి వినిపిస్తుంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వరకు రాధా టీచర్ గారు చదివి వినిపిస్తారండి. 3వ వాక్య పట్టణం లూకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనములు జంగారెడ్డిగూడ నుండి వచ్చిన కరుణ టీచర్ గారు చదివి వినిపిస్తారు. ఈ 3 చదివి వినిపిస్తారండి. మనం జాగ్రత్తగా విందాం. రెండమ్మా. మొదట వాక్య పట్టణం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. రెండవ వాక్య పట్టణం మత్తయి శుభవార్త 1:18 నుండి 21. లూకా శుభవార్త 3వ పట్టణం 2:8 నుండి 14 వచనం. 9, 6 అంతే ఒక వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిష్యుడు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మత్తయి సువార్త 1:18 నుంచి 21 వరకు. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా
ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియు చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఈ చిన్న కొద్ది కీర్తన ఆశ్రదించునుగా. దివ్య జ్యోతి చదివి వినిపిస్తారు. చదువుతుంది. 3వ వాక్య పట్టణము లూకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు రత్నం చదువుతుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాయుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానమును నేను మీకు తెలియజెప్పుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుంటలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండును. ఈ వాక్యం దేవుడించిన కాక. ఇప్పుడు వేదిక మీదకి వచ్చినట్లయితే కార్యక్రమాన్ని ముందు కొనసాగించేద్దాం. మరి పిలుపు పాట పాడిన తర్వాత ఒక పాట పాడిన తర్వాత మనము కార్యక్రమంలోనికి వెళదాం. గాబ్రియల్ కేక్ ట్రైన్ పెట్టండి బాబు. అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలేసా. దారి చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరారు, గీతాలు పాడాలండి హైలేసా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇక రక్షించవచ్చాడు పరమాత్ముడు. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలు పొంగేనండి హైలేసా. దారి చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరాడు, సంగీతాలు పాడాలండి హైలేసా.
మురిసిందిగా లోకాల నేలేటిరా రాజురా ఉదయించే సూర్యుడై వచ్చాడురా ఆకాశ వీధి మురిసేటి దారి ఒక తార మురిసిందిగా దూతాలు పాడి కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆగొల్లలేగా దరివేసి చూడు మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని వచ్చారండి గొల్లలు సంతోషాలే పొందేనండి వెలుసా దారి చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరాడు సంగీతాలే పాడాలండి వెలుసా వెన్నెల్లో పూసింది ఓ సంగడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంతా ప్రతిపాలుడంతా వెలిసాడు మహారాజుగా వెన్నెల్లో పూసింది ఈ సంగడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంతా ప్రతిపాలుడంతా వెలిసాడు మహారాజుగా మనసున్నవాడు దయచూపువాడు మననాటి అనుబంధమే కరుణార చూడు మనసార వేడు దిగి వచ్చే మన కోసమే ఇలా దిగి వచ్చే మన కోసమే ఏలో 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 అంటే వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి వదిలేస్తా ఊరువాడ దార చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరువాడ సంగీతాలే పాడాలండి వదిలేస్తా వెలగాలిరా జగమంతా చూసేలా బ్రతకాలిరా వెలిగించువాడు మనలోని వాడు వెలిచాడు మన తోడుగా ఆరింగి తారల్లా వెలగాలిరా జగమంతా చూసేలా బ్రతకాలిరా వెలిగించువాడు మనలోని వాడు వెలిచాడు మన తోడుగా
అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలేసా. తారసు పేదవాళ్ళొచ్చి ఉల్లాసంగా ఉన్నారు, పాడాలండి హైలేసా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టాను. హల్లెలూయా. దేవుడు ఈ క్యాండిల్ ద్వారా దేవుడిని తెలుగుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రాంతం అంతటికి కూడా జ్ఞాపకం చేద్దాం. అందరు లేచి నిలబడదామండి. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి అందరు లేచి నిలబడదాం. మరి క్యాండిల్ మా కిచ్చపులో ఒక కొంతమంది రండి. ఎక్కడ మౌత్ తీసుకోండి. ఎక్కడే ఉంది మౌత్? రండి రండి రండి, లీడ్ చేయండి. అమ్మగారు క్యాండిల్ని వెలిగించి గాబ్రియలు అగ్గిపెట్టి ఎక్కడ ఇదిగో. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. రక్షకుడు దయించినాడట,
పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, నేడే నేడే క్రిస్మస్, మళ్ళీ మళ్ళీ క్రిస్మస్, నేడే నేడే క్రిస్మస్, మళ్ళీ మళ్ళీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. వెలుగుగా పుట్టిన దేవుడు మనల్లోను మన కుటుంబాల్లోను వెలుగై ఉండును గాక. ఆమేన్. అమ్మ అందరూ ఆరిపోయింది.
మౌత్ తీసుకోండి. గ్రేస్ ఒక ఇద్దరు రండి. మేరీ నువ్వు రండి. ఆ మౌత్ తీసుకోండి. చప్పలు కొడదామమ్మా ఒకసారి. పట్టుకోండి అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆశా, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ ఆశా, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ ఆశా, మే గాడ్ బ్లెస్ టు యూ, మెనీ లాంగ్ లైఫ్ టు యూ, many long lives to you, many long lives to you Asha, many long lives to you. క్రిస్మస్ తాతయ్య గారు వస్తున్నారు వెల్కమ్ చెప్పడానికి. పిలుపున్నాడా? పిలుపు. మంచిదండి. పుట్టినరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా దేవుడు మహిమ కొరకు దేవుడు జరిగించాడు. మరి బిడ్డలందరూ కలిసి కేక్ కట్ చేస్తాక అంత గట్టి పట్టు పట్టారో తెలగానండి. ఇది మొక్కు ఉంచారమ్మా. మరి బిడ్డలందరూ ఎందుకంటే ఎక్కువ మంది కట్ చేశారేమో మరి ఈ మొక్కే ఉంచారు ఏమండి.
టీచర్ నిజంగా ఎంత ప్రేమతో తీసుకొచ్చారంటే జంగారెడ్డిగూడెం నుండి కారులో తీసుకుని వచ్చి ఆ బొకేస్ని ఇచ్చటం వలన మరి పెద్దలను ఎంతగా ప్రేమించారనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మరి టీచర్ గారిని, ప్రియులు రామకృష్ణ గారిని, కుటుంబాన్ని మరి ఈ క్రిస్మస్లో అభినందిస్తూ దేవుడు వారిలో ఉన్న ప్రేమను బట్టి అధికముగా వారిని ప్రేమించి ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఆశిస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి చిన్న సత్కారాన్ని మరి అంగీకరించిన మరి వేదిక మీద ఉన్న ప్రియులైన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేస్తున్నాను. సమయంలో బాబు పిలుపు మరి ఇది కట్ చేయండి లోపల.